ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఒక రోజు దావత్ చేసుకునే సమయంలో ఈ క్యాటరింగ్ అన్న ఫుడ్ ని తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతాడు. అదే విధంగా ఆ పక్కన కూర్చున్న అన్నని చూడండి, తన చేతితో ఫుడ్ ని తీసుకొని అతడు తింటున్నాడేమో అని అనుకునే లోపే ఆ క్యాటరింగ్ అబ్బాయికి ఫుడ్ ని తినిపించడానికి వెళ్తాడు. ఆ క్యాటరింగ్ అతను వెనక్కి వెళ్తూ వద్దు సార్ అని చెప్తాడు. అయినా పర్లేదు తినమని చెప్తుంటే, సార్ మా ఓనర్ అతను చూస్తే నన్ను తిడతాడు, వద్దు సార్ మీరు తినండి అని చెప్తాడు. అయినా కూడా అన్న వినడు. అతన్ని ముందుకు రమ్మని చెప్పి అతని చేతులతో అతనికి ఫుడ్ ని తినిపిస్తాడు. రియల్లీ అన్న గ్రేట్ కదా. అసలు నాకు ఈ మూమెంట్ చూసాక చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్. అసలు ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది కదా. మనిషి ఎలా ఉంటే ఏంటి ఫ్రెండ్స్, మనసు మంచిదై ఉండాలి. ఇలాంటి గొప్ప వాళ్ళను మనం అరుదుగా అక్కడక్కడే చూస్తుంటాం. పాపం ఎంతో కష్టపడి ఆ క్యాటరింగ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫుడ్ ని సర్వ్ చేస్తున్నారని వాళ్ళ బాధను చూసి ముందుగా అతను తినకుండా ఆ క్యాటరింగ్ వాళ్ళకి తినిపిస్తాడు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన ఎంతో మందికి కష్టపడి మరి ఫుడ్ ని వాడతారు కదా, వాళ్ళకు తినిపించడమే కరెక్ట్ అని ఇలా వాళ్ళకి ఫుడ్ ని పెట్టి వాళ్ళని గౌరవించాడు. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో చూసాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సాటి మనిషి బాధని అర్థం చేసుకొని ఆ అన్నాన్ని తినిపించిన ఈ అన్న దేవుడితో సమానం. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా సాటి మనిషి ఆకలిని అర్థం చేసుకొని వారికి అన్నాన్ని పెట్టారా? పెట్టుంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి.